తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మరోసారి మొండి చేయి చూపించింది. రైల్వే బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేసిన కేంద్రం వార్షిక బడ్జెట్లో కూడా అదే తీరు చూపించింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను మోదీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదు. పన్ను రాయితీలు, పన్ను ప్రోత్సాహకాల గురించి కనీసం ప్రస్తావించలేదు. పైగా ప్రధాన ప్రాజెక్టులకు ముష్టి విధిలింపులు విధిల్చి పరిహాసమాడింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం దారుణంగా ప్రవర్తించింది. తాజా బడ్జెట్లోనైనా రాష్ట్రాన్ని కాసింత పట్టించుకుంటారేమో అని ఆశించిన వారిని దారుణంగా నిరాశపరిచింది. జైట్లీ బడ్జెట్లో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. ప్రత్యేక ప్యాకేజ్ ఊసు కూడా వినిపించలేదు. పోనీ ప్రధాన ప్రాజెక్టులకైనా భారీగా నిధులు కేటాయించారా అంటే అది కూడా లేదు. అన్నింటికీ అరకొర కేటాయింపులే, చేతి విదిలింపులే. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 24,637 కోట్లుగా తేల్చిన విత్త మంత్రి ముఖ్యమైన వాటికి నామమాత్రంగా నిధులు కేటాయించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లు మాత్రమే కేటాయించారు. విజయవాడ మెట్రోకు 100 కోట్లు ప్రకటించిన జైట్లీ విశాఖ మెట్రోకు ₹1,00,000 ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 1,678 కోట్లు, విశాఖ పోర్టు ట్రస్టుకు 231 కోట్లు లభించాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విద్యా సంస్థలకు తోచినట్టుగా నిధులిచ్చారు. తాడేపల్లిగూడెం ఎన్ఐటీకి 40 కోట్లు, విశాఖ ఐఐఎంకు 30 కోట్లు, తిరుపతి ఐఐటీకి 40 కోట్లు, తిరుపతి ఐఐఎస్సిఈఆర్కు 40 కోట్లు ప్రకటించిన మంత్రి ట్రిపుల్ ఐటీలకు 20 కోట్లు ప్రకటించారు. ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయానికి చెరో ₹1 ఇచ్చారు. ఈ విధిలింపులపై ఏపీ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్య విషయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది బహుశా మాకు ఎక్కడా కనిపించలేదు. అది లేకపోవడం ఆంధ్రప్రదేశ్కి తీరిన కొరత. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, స్పెషల్ స్టేటస్ గురించి ఎక్కడ ఒక మాట లేదు. స్పెషల్ స్టేటస్ లేకపోతే మేము ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ ప్రత్యేక ప్యాకేజ్ గురించి కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. తెలంగాణ రాష్ట్రానికి కూడా అంతంత మాత్రం కేటాయింపులే దక్కాయి. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా దాదాపు 13,500 కోట్లుగా జైట్లీ పేర్కొన్నారు. ఇక గిరిజన విశ్వవిద్యాలయానికి 100 కోట్లు కేటాయించారు. బాసర ట్రిపుల్ ఐటీకి 20 కోట్లు, ఇన్కాయిస్ కి 15 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులపై తెలంగాణ రాష్ట్ర నేతలు భగ్గుమంటున్నారు. తెలంగాణ ప్రాణహిత సేవల్లో ఊసులేదు, అదేవిధంగా మైనింగ్ ఇండస్ట్రీ ఊతులేదు, హార్టికల్చర్ లేదు, పోలవరం లేదు, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ లేదు. కనుక ఈసారి వచ్చినప్పుడు తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు కానీ అటు ఆంధ్ర ప్రజలు కానీ వెంకయ్య నాయుడును నిలదీయాలే. తీస్తేనే, ఎందుకంటే ఆయన రైట్ హ్యాండ్ టు చీఫ్ ప్రైమ్ మినిస్టర్, అన్నీ ఆయన ఉపయోగించుకుంటుడు కానీ తెలంగాణ వాళ్ళను ఆంధ్ర నోట్లే మట్టి కొడుతుండ అనేది నా ఉద్దేశం. ఇప్పటికైనా 2 తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీవ్రం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.